అసలు అత్యాధునిక హంగులతో చెర్లపల్లి రైల్వే టెర్మినల్ని ఓపెన్ చేశామని చెప్తున్నారే కానీ కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకుండానే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారంటూ కూడా ఒకంత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బండారు లక్ష్మారెడ్డి గారు మాట్లాడదాము. చెప్పండి సార్, ఏంటి వైపు ప్రధాని మోదీ, మొత్తం గవర్నరు, కేంద్ర మంత్రులు అందరూ వచ్చి మీ ఏరియాలో చెర్లపల్లి టెర్మినల్ని ప్రారంభించినటువంటి పరిస్థితి. సో మీరేమో ఇక్కడ అసలు కనీస సదుపాయాలు లేవని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అసలు నిజం చెప్పాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ కట్టినది చాలా కంగ్రాచులేషన్ చెప్తూ ఇక్కడ చాలా మంచి స్టేషన్ బాగా చేస్తున్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే రేపు ఈ చెర్లపల్లి జనాలు కానీ ఉప్పల్ జనాలు మేమందరం కూడా నరకం చూసే పరిస్థితి ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల నుంచి మొత్తము జనాలంతా ఈడ స్టేషన్కి ట్రైన్ ఎక్కనికి వస్తారు. వస్తానికి ఎక్కడ కూడా రోడ్స్ వైడెన్ చేయలేదు, ఒక డ్రైన్స్ చేయలేదు, ఒక స్ట్రీట్ లైట్ లేదు, ఏమీ లేదండి. మీరు చూస్తే ఎడారి లాగా ఉంటుంది. ఇక్కడ వచ్చి చూస్తే ముఖ్యంగా మీరు హైటెక్ సిటీ చుట్టుపక్కల నుంచి వస్తే వీడికి రావాలంటే 2 గంటలు పడుతుంది. ఈ నుంచి విజయవాడ పోవచ్చండి ట్రైన్లో, కానీ అక్కడి నుంచి వీడికి రానికి అంత టైం పడుతుంది. కాబట్టి నేను మొన్న కూడా లాస్ట్ 2 మంత్స్ కింద అసెంబ్లీలో కూడా రేజ్ చేయడం జరిగింది. చెర్లపల్లి ఏరియాలో స్టేషన్ తెరుస్తున్నారు, మీరు చుట్టుపక్కల అంతా కూడా డెవలప్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే స్టేజ్ పైన ఇనాగ్రేషన్ స్టేజ్ పైన మా శ్రీధర్ బాబు గారు, మా మినిస్టర్ గారు ఏమడిగిందంటే మీరు స్టేషన్ కట్టడమే కాదు ఈ చుట్టుపక్కల కూడా డెవలప్ చేయండి, రోడ్స్ చేయమని చెప్పి తను అడిగిండు. అయితే మళ్ళీ మినిస్టర్ గారు, రైల్వే మినిస్టర్ గారు వచ్చి అది మేము కాదు మీరు చేయాలని చెప్తా ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇద్దరూ కలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు కోఆర్డినేషన్ కలిసి మీరు దయచేసి తొందరలో మాకు ఈ రోడ్లు డెవలప్ చేయాలి. డ్రైన్స్ కానీ స్ట్రీట్ లైట్లు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చెర్లపల్లి అనేది ఈ చుట్టుపక్కల అంటే ఒక కార్నర్లో ఉంది. కాబట్టి దయచేసి వీళ్ళందరూ కూడా అంటే మా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే తొందరలో అన్ని ఆలస్యమే. మీకు మెయిన్ ముఖ్యంగా ఇక ఒక పాత ఒక బ్రిడ్జ్ ఉంది, మల్లాపూర్ బ్రిడ్జ్, అక్కడ మొత్తం ప్రతిసారి జామ్ అవుతూ ఉంటుంది. అసలు అక్కడి నుంచి రావాలంటే ఎట్లకెంచి వస్తారు, అక్కడనే గంట పడుతుంది. అక్కడి నుంచి అంటే చుట్టుపక్కల ఏ రోడ్లు చూసినా చిన్న నేరో రోడ్లు ఉన్నాయండి. ఇప్పటికి కూడా మీరు అందరు కూడా పోయి చూడవచ్చు, ఒక్క స్ట్రీట్ లైట్ లేదు, ఒక డ్రైన్స్ లేవు, ఏమీ లేవు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఓన్లీ వీళ్ళు స్టేషన్ మాత్రం కట్టిండ్రు. అలాగనే ఇక్కడ కనీసం క్లీనింగ్ చూసుకుంటే ఎక్కడైనా చూస్తే బయట స్టేషన్లకి వచ్చి సాఫ్ చేయడం జరుగుతుంది. అలాగనే మేము జీఎం గారిని కానీ మంత్రి కానీ కిషన్ రెడ్డి సాబ్ కూడా అడగంది ఏంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. అయినా అది కూడా ఏది పట్టించుకోవడం లేదు ఈ రోజు దాకా. అదే అంటున్నా, ఇద్దరు కోఆర్డినేషన్ లేదు. కాబట్టి దయచేసి మీరు ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకొని ఈ రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే లైటింగ్ కానీ ఇవన్నీ చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. మొత్తానికైతే అంటే మౌలిక సదుపాయాలు లేకుండానే చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. లైట్లు కానివ్వండి, రోడ్లు ఇలాంటి కనీస సదుపాయాలు లేకుండానే ఇది అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇప్పటికే విపరీతమైనటువంటి ట్రాఫిక్ సమస్యతో తాము నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అలాంటిది అసలు రోడ్లు వెడల్పు చేయకుండానే దాదాపు లక్షలాది మంది రాకపోకల కోసం ఈ టెర్మినల్ అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఉప్పల్ ప్రాంతవాసులకు మరింత తిప్పలు తప్పవంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి. సో వైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడం మూలంగానే ఇక్కడ ఏదైతే రైల్వే టెర్మినల్ నిర్మాణం జరిగింది కానీ సో బయట ఉన్నటువంటి పనులు ఏవి కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉందని కూడా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రజలిస్ట్ శ్యామ్తో నుమాని ఆంధ్రజ్యోతి ఉప్పల్ నుంచి.